హాయ్ హలో గైస్, వెల్కమ్ టు సీక్ ఇంటీరియర్స్. దిస్ ఇస్ చంద్రశేఖర్, ఇంటీరియర్ డిజైనర్. నేను ఇప్పుడు మీకు చూపించబోయే హౌస్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ లోది ఇండివిజువల్ హౌస్ అండి. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ చేసాము. ఈ ప్రాజెక్ట్ మొత్తం మనము 6 lakhs లో కంప్లీట్ చేసాము. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఇది ఎంట్రన్స్ అండి. ఇలా మనం హౌస్ లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఒక స్పేస్ వస్తుంది. ఇది అంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూర్చోడానికి ఇది ఒక సిట్అవుట్ ప్లేస్ లాగా ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు సివిల్ కన్స్ట్రక్షన్ లో. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక వాల్ ఉంది. ఈ వాల్ మొత్తం మనం ఏం చేసామంటే కంప్లీట్ గా వాల్ పేపర్ తో డిజైనింగ్ అనేది ప్లాన్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒక పార్టిషన్ అనేది ఇచ్చాము. ఇక్కడ ఈ పార్టిషన్ కూడా మొత్తం ఇక్కడ 3 హ్యాంగింగ్ లైట్స్ తో కూడా మనం డిజైనింగ్ అనేది ప్లాన్ చేసాము. అండ్ ఈ డిజైన్ వచ్చేసరికి ఏం చేసామంటే, సో మనకు ఇక్కడ స్పేస్ తక్కువ ఉంది కాబట్టి సో ఫ్రంట్ డిజైనింగ్ అనేది మనం ఫ్రంట్ ప్లాన్ చేసాం అనమాట. ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే ఒక ఐడియల్ టైప్ అలాంటిది పెట్టుకోవడానికి ఇక్కడ స్టోరేజ్ ప్రొవిజన్ కూడా ఒకటి ఇచ్చాము. అండ్ కింద కూడా ఒక హిడెన్ డోర్ లాంటి ప్లాన్ చేసాం. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తే కనుక రైట్ సైడ్ లో మనకు ఒక విండో అనేది ఒకటి వచ్చింది. సో ఈ విండోని ఏం చేసామంటే మనము ఎంబ్రాయిడింగ్ జీబ్రా బ్లైండ్ తో దీన్ని డిజైనింగ్ అనేది ప్లాన్ చేసాము. ఇది మనకు వెంటిలేషన్ కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు, వెంటిలేషన్ కూడా ఇలా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కంటిన్యూషన్ లోనే ఒక చిన్న మిర్రర్ అనేది కావాలని చెప్పారు కస్టమర్. సో అందుకని ఇక్కడ ఒక మిర్రర్ కూడా ప్లాన్ చేసాము. కింద స్టోరేజ్ కూడా డ్రా టైప్ ఒక ప్రొవైడ్ చేసాం అనమాట. ఈ హౌస్ లో కనుక మీరు చూస్తే కనుక మనకు టీవీ యూనిట్ అనేది చాలా బాగా వచ్చింది. ఇది ఈ డిజైన్ చూడండి. మనకి ఏంటంటే ఇక్కడ పిల్లర్స్ టైప్ లో ఇక్కడ డిజైన్ అనేది ప్లాన్ చేసాము. అండ్ ఇక్కడ కంప్లీట్ టీవీ యూనిట్ లోనే ఒక చిన్న స్టోరేజ్ టైప్ కూడా ఒకటి ఇక్కడ డిజైనింగ్ అనేది ఇచ్చాము. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మిర్రర్ ఒకటి ప్లాన్ చేసాము ఇక్కడ. అండ్ దీని బ్యాక్గ్రౌండ్ మొత్తం ఏంటంటే మనకు రాఫ్టర్స్ తోనే ఈ డిజైనింగ్ అనేది కొంచెం వచ్చామన్నమాట. ఇక్కడ ఒక 1.5 feet ఆ టైప్ లో. అండ్ బేస్ వచ్చేసరికి మనకి ఏంటంటే డ్రాస్ కూడా ప్రొవైడ్ చేసాము. ఈ డ్రాస్ కూడా వచ్చేసరికి మనకు కంప్లీట్ గా సాఫ్ట్ క్లోజర్స్ అనమాట. అండ్ మిడిల్ చూస్తే మనకి ఏంటంటే ప్రొఫైల్ గ్లాస్ డోర్ అనేది ఇచ్చాము ఇది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూస్తేనే మనకు ఒక టవల్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇన్సైడ్ మొత్తం స్టోరేజ్ ఇచ్చాము అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే హాల్లోనే ఇక్కడ రైట్ సైడ్ ఒక వాల్ ఉంది. ఈ వాల్ ఏం చేసామంటే మనం కంప్లీట్ గా కస్టమైజేషన్ చేసాం దీన్ని విత్ పీవీసీ మోల్డింగ్ అండ్ కస్టమైజేషన్ బుద్ధ ఇచ్చాము ఇక్కడ. ఈ వాల్ పేపర్ వచ్చేసరికి కంప్లీట్ గా ఎంబోజింగ్ డిజైన్ అనమాట ఇది. అండ్ దీనికి ఏం చేసామంటే టోటల్ గా ఇది మొత్తం వాల్ వచ్చేసరికి మనకు 12 feet ఉంది. దీన్ని మనం ఏం చేసామంటే మిడిల్ ఆఫ్ తీసుకొని సెంటర్ లో బుద్ధ డిజైన్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ లో కామధేను డిజైన్ అనేది ఒకటి ప్లాన్ చేసాము. అండ్ మీరు ఇక్కడ కంటిన్యూ చూస్తే కనుక ఒక స్టోరేజ్ అనేది వచ్చింది. ఈ స్టోరేజ్ కూడా ఏంటంటే మనము కంప్లీట్ గా డోర్స్ పెట్టాము, ఫ్రేమ్ డోర్స్ అనేది. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. అంటే ఇక్కడ ఫ్లోర్ కి వచ్చేసరికి ఒక్కొక్క బెడ్రూమే వచ్చింది అనమాట ఇక్కడ వీళ్ళకున్న మెజర్మెంట్ ప్రకారము. సో ఈ బెడ్రూమ్ లో కూడా ఏం చేసామంటే మనము బిల్డర్స్ సిమెంట్ షెల్స్ అనేది కోసారు, మనం దానికి ఓన్లీ ఫ్రేమింగ్ వర్క్ అనేది చేసాము. ఈ మెటీరియల్ వచ్చేసరికి కంప్లీట్ గా పీవీసీ మెటీరియల్. ఇక్కడ సిమెంట్ సెల్స్ బేస్ చేసుకుని మనం ఫ్రేమ్ వర్క్ అనేది చేసాం అనమాట డిజైనింగ్. ఇది మనకు బీరో ఉంటుంది కదా, ఐరన్ బాక్స్, దానికోసం స్టోరేజ్. అండ్ దీని ఇన్సైడ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఒక వాష్ ఏరియా ఉంది, బాత్రూమ్. సో దాన్ని కూడా ఈ డిజైన్ లోనే మనము డిజైన్ చేసేసాం అనమాట. హ్యాండిల్స్ కూడా మీరు చూస్తే మనం 2 feet హ్యాండిల్స్ అనేది వీటికి ప్రొవైడ్ చేసాము. బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్ హ్యాండిల్స్ అనమాట ఇవి. అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్ చూస్తే మనకి ఏంటంటే ఇక్కడ కూడా సిమెంట్ సెల్స్ అనేవి ఉన్నాయి. దీనికి కూడా మనం కంప్లీట్ గా ఫ్రేమ్ వర్క్ అనేది చేసాము. అండ్ నెక్స్ట్ మనము కిచెన్ చూద్దాం. ఇక్కడ మనం కిచెన్ చూస్తే మీకు ఏంటంటే ఇక్కడ కిచెన్ లోనే పక్కనే మనకు ఏంటంటే పూజా యూనిట్ డిజైన్ అనేది కావాలన్నారు కస్టమర్. సో ఇక్కడ ఈ బాక్స్ అనేది ఈ విధంగా చేసాము పూజా యూనిట్ ది. ఇక్కడ ఎంట్రన్స్ చూస్తే మొత్తం ప్రొఫైల్ డోర్ తో మనకు హిచింగ్ వర్క్ అనేది చేసాము మిల్క్ వైట్ గ్లాస్ మీద. అండ్ లోపల చూస్తే మనకు లార్డ్ బాలాజీ విత్ సైడ్ వచ్చేసరికి అష్టలక్ష్మంతో ఈ డిజైన్ అనేది ప్లాన్ చేసాము. అండ్ కింద చూస్తే మనకి ఏంటంటే ఒక ప్రసాదం ట్రే కూడా ప్లాన్ చేసాము అనమాట. ఇప్పుడు మనకు ఆయిల్ డబ్బాస్ అలాంటి పెద్ద పెద్ద అవి పెట్టుకోవడానికి ఇది ఒక స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ 2 డ్రాస్ కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ మీరు కంటిన్యూషన్ చూస్తే ఇది మొత్తం కంప్లీట్ కిచెన్ అండి. ఈ కిచెన్ కూడా ఏంటంటే వాళ్ళు మొత్తం సిమెంట్ సెల్స్ తోనే డిజైనింగ్ అనేది చేసుకున్నారు. బట్ మనం ఏం చేసామంటే బాస్కెట్స్ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ వాటి కూడా కొన్ని బ్రేక్ చేసేసి కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం బాస్కెట్స్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇక్కడ చూస్తే మనం ఒక రైస్ పుల్అవుట్ అనేది ఒకటి ప్లాన్ చేసాము. ఈ రైస్ పుల్అవుట్ చూస్తే మీకు ఏంటంటే 25 kgs మన బ్యాగ్ ఉంటుంది కదా, రైస్ బ్యాగ్, అదే దీని డైరెక్ట్ గా ఇన్సర్ట్ చేసి మనం యూస్ చేసుకోవచ్చు డైలీ. అండ్ ఇక్కడ చూస్తే గ్యాస్ సిలిండర్ ప్రొవిజన్ అనమాట ఇది.
అండ్ ఇక్కడ చూస్తే ఏంటంటే మనకు 3 ట్యాండమ్ బాస్కెట్స్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇది వచ్చేసరికి కట్లరీ ట్రే ఇది. అండ్ కింద వచ్చేసరికి మనకు కప్స్ అలాంటివి పెట్టుకోవడానికి ఇది ఒక బాస్కెట్ ఇచ్చాము. అండ్ ఇక్కడ చూస్తుంటే మిడిల్ మొత్తం కూడా మనకి ఏంటంటే సిమెంట్ సెల్స్ ఉన్నాయి. దీనికి మొత్తం మనం ప్రొఫైల్ షటర్ డోర్స్ అనేది మనం ప్లాన్ చేసాము. బ్లాక్ ప్రొఫైల్ షటర్ డోర్స్ అంటాం వీటిని. అండ్ కింద కూడా చూస్తే మనకు ఏంటంటే ప్రొఫైల్ లైట్ అనేది స్ట్రిప్ లైట్ ఇది ఒకటి ప్లాన్ చేసాం కింద. అండ్ ఇక్కడ మళ్ళీ ఒక 2 ట్యాండమ్ బాస్కెట్స్ అనేవి ఇచ్చాము తాలూ ప్లేట్స్ అవి ఇన్సర్ట్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఒక బాటిల్ కూలర్ అనేది కూడా ప్రొవైడ్ చేసాము. ఇది కూడా కంప్లీట్ ట్యాండమ్ అనమాట, అన్ని సాఫ్ట్ క్లోజర్స్. అండ్ మళ్ళీ ఇక్కడ 2 ట్యాండమ్ బాస్కెట్స్. సో ఈ కిచెన్ అనేది మీకు చూస్తే కంప్లీట్ గా బాస్కెట్స్ తోనే వీళ్ళకి ఫిల్అప్ చేసాము మొత్తం వర్క్ అంతా. అండ్ లాఫ్ట్ కూడా ఏంటంటే మనకు మొత్తం అక్రిలిక్ ప్రొవైడ్ చేసాము అనమాట. కిచెన్ వరకు మొత్తం అంటే లాఫ్ట్ అండ్ బేస్ అక్రిలిక్ యూజ్ చేసాము. రిమైనింగ్ హౌస్ మొత్తం మనం పీవీసీ తో డిజైనింగ్ ప్లాన్ చేసాము. ఇది ఇక్కడ పైన చూస్తే కనుక లాఫ్ట్ కూడా చూడండి, మనము నాబ్స్ అనేవి ఇలా సింపుల్ గా మనం డిజైనింగ్ అనేది దీనికి ఇచ్చేసాము. మనం ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసరికి ఇది మొత్తం ఈ ఫ్లోర్ మొత్తం వీళ్ళు రెంట్ పర్పస్ అనుకున్నారు. సో ఇక్కడ కూడా ఏంటంటే సిమెంట్ సెల్స్ అనేవి ఉన్నాయి. దీనికి కూడా మనం ఓన్లీ ఫ్రేమ్ వర్క్ అనేది చేసాం అనమాట. ఇది వుడ్ కాంబినేషన్ లో ఇచ్చాము ఈ వర్క్ అనేది. ఇవి వచ్చేసరికి మనకి బటర్ఫ్లై హ్యాండిల్స్ అనమాట, వి హ్యాండిల్స్, వి నాబ్స్ అంటాం వీటిని. అండ్ నెక్స్ట్ మనం హౌస్ లోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ కూడా టీవీ యూనిట్ అనేది వీళ్ళు సిమెంట్ సెల్స్ తోనే ఫస్ట్ ప్రొవైడ్ చేసుకున్నారు బిల్డర్ తో. సో మనం దీనికి ఓన్లీ ఫ్రేమ్ వర్క్ అనేది ప్లాన్ చేసాము. కింద స్టోరేజ్ ఉంది చూడండి, టోటల్ కంప్లీట్ గా ఇది ఫ్రేమ్ వర్క్ అనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూస్తే ఏంటంటే మనకు సేమ్ కింద వచ్చినట్టే మనకు పైన కూడా ఒక సేమ్ అదే వాల్ కి రైట్ సైడ్ ఒక రాధాకృష్ణుడి ఎంబోజింగ్ వాల్ పేపర్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇక్కడ మొత్తం మౌల్డింగ్ తో పీవీసీ మౌల్డింగ్ వర్క్ తో. ఇక్కడ చూస్తే ఒక స్టోరేజ్ అనేది ఉంది. వీటికి కూడా ఓపెన్ షటర్ డోర్స్ అనేది ప్లాన్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ మనము ఇక్కడ ఈ ఫ్లోర్ లో కూడా మనకి ఏంటంటే ఒక బెడ్రూమ్ అనేది వచ్చింది. సేమ్ కింద ప్లానింగ్ అంతా సేమ్ కింద కొంచెం కింద వరకు పైన వరకు కొంచెం చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా చూస్తే మనకి ఏంటంటే పీవీసీ మెటీరియల్ అనమాట. ఇది కూడా ఈ సిమెంట్ సెల్స్ కి ఫ్రేమ్ వర్క్ అనేది మనం ప్రొవైడ్ చేసాము. ఇది మనకు బిలో పెట్టుకునే స్టోరేజ్ ప్రొవిజన్. జస్ట్ కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ మనము పైన కింద బెడ్రూమ్ కి చేంజ్ చేసాం అనమాట. ఇది వాష్ ఏరియా హెడన్ చేసాం. అండ్ ఇక్కడ లాక్ చూస్తే కూడా సేమ్ అంటే మనకు డోర్స్ అనేది ఫ్రేమింగ్ వర్క్ చేసాము. అండ్ ఇక్కడ కూడా కిచెన్ చూద్దాం. ఇక్కడ ఈ కిచెన్ చూస్తే కనుక మీకు ఏంటంటే ఇది కూడా కిందేమో ప్రొఫైల్ షటర్ డోర్స్ తో మనం అది ప్రొవైడ్ చేసాము. ఇక్కడ ఏంటంటే వుడ్ లోనే మనం కటింగ్ చేసేసి ఈ గ్లాస్ టైప్ డిజైన్ అనేది ప్లాన్ చేసాము అనమాట. ఇక్కడ మొత్తం అన్ని ఫ్రేమ్ షటర్స్ పెట్టాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే ఒక 3 ట్యాండమ్ బాస్కెట్స్ అనేది ప్రొవైడ్ చేసాం అనమాట. ఫస్ట్ ది కట్లరీ ట్రే. అండ్ మిడిల్ చూస్తే మొత్తం ఏంటంటే మనకు లైన్స్ లో గ్లాస్ వస్తుంది కదా, ఆ టైప్ డిజైన్ అనేది ఇక్కడ ప్లాన్ చేసామంతా. అండ్ లాఫ్ట్ కూడా సేమ్ మొత్తం ఏంటంటే ఓన్లీ ఫ్రేమ్ వర్క్ అనమాట. ఇది లాఫ్ట్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే పీవీసీ మెటీరియల్ యూస్ చేస్తాం. ఇక్కడ కింద వచ్చేసరికి మనం కంప్లీట్ గా అక్రిలిక్ యూస్ చేస్తాం కిచెన్ కి. ఇక్కడ ఏంటంటే పీవీసీ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాము. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు మా సర్వీస్ కనుక కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఇచ్చాను. సీకే వాల్ స్కిన్ ఇంటీరియర్స్ అండ్ సీకే హోమ్ ఇంటీరియర్స్. మా బ్రాంచెస్ వచ్చేసరికి మార్కాపూర్, దర్శి అండ్ హైదరాబాద్ కంప్లీట్ గా మా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఆంధ్రాలో కూడా ఆల్ ఓవర్ ఏరియాస్ లో మా సర్వీస్ అనేది ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.